హాయ్ అండి. ఎప్పుడు చేసినవే చేస్తున్నావు. ఏమన్నా స్పెషల్‌గా చేసి పెట్టమ్మా అని చెప్పి మా పిల్లలు అడిగారు. ఇంకేం చేయాలిరా అని చెప్పి అడిగితే మా బాబు అయితే జున్ను చెయ్యమ్మా అని చెప్పి అడిగారు. ఇంక జున్ను పాలు లేకుండా జున్ను ఎలా చేస్తాంరా అని చూస్తే చూడమ్మా యూట్యూబ్ చూడు రకరకాల ఐటెమ్స్ అయితే వండుతున్నారు కదా! నువ్వెందుకు వండవు అని చెప్పి మా బాబు అయితే చెప్పాడు. ఇంక నేను వెంటనే యూట్యూబ్‌లోకి వెళ్లి చూస్తే ఈ జున్ను పౌడర్‌తో అయితే జున్ను అయితే చేస్తున్నారు. ఇంక వీళ్ళందరూ ట్రై చేస్తున్నారు. నేనెందుకు ట్రై చేయకూడదు అని అయితే ఈ జున్ను పాలు పౌడర్ అయితే నేను తెప్పించుకున్నానండి. తెప్పించుకొని ఇంక జున్ను పాలు పౌడర్‌తో జున్ను ఎలా తయారు చేసేస్తున్నానో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలా అంటే చాలా టేస్ట్‌గా వచ్చింది. నేను ఇదే ఫస్ట్ టైం చూసానండి. ఇంకెప్పుడు జున్ను పాలు అవసరం లేకుండానే ఈ జున్ను పౌడర్ అయితే జున్ను అయితే చేసేసుకోవచ్చు. ఫైనల్‌గా నేను ఒక హాఫ్ లీటర్ పాలు అయితే తీసేసుకున్నానండి. హాఫ్ లీటర్ పాలు అయితే ఒక బౌల్‌లో వేసేసుకొని దాని క్వాంటిటీకి తగ్గట్టయితే బెల్లం అయితే కలిపేసుకున్నాను. బెల్లం కూడా బాగా కలిసిపోయేటట్లయితే బాగా కలిపేసుకొని ఇది చూసారు కదా జున్ను పౌడరు. ఈ జున్ను పౌడర్ మొత్తం ప్యాకెట్ మొత్తం వేసేసుకోవాలండి. ప్యాకెట్ మొత్తం వేసేసుకొని ఇది కూడా ఉండలు కట్టకుండా బాగా అయితే కలిపేసుకున్నాను. ఈ పౌడర్ దీంట్లో కలిసిపోయేటట్లయితే మొత్తం ఒక పావుగంట సేపు అయితే కలుపుతూనే ఉండాలి. ఇదేంటండి ఈ పౌడరు అని చెప్పి పౌడర్ చూసి నేను కూడా ఫస్ట్‌లో షాక్ అయ్యానండి. ఇదేంటి పౌడర్‌తో జున్ను అవుతుందా అని చెప్పి నేను కూడా ఇలాగ ఆశ్చర్యపోయాను. ఆశ్చర్యపోయిన తర్వాత ఇంక జున్ను చేసి చూస్తే చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇంకెప్పుడైనా కావాలనుకుంటే ఈ పౌడర్‌తో అయితే చేసేసుకోవచ్చు. మనలాంటి వాళ్ళకి ఎలాగ జున్ను పాలు ఎలాగో దొరకవు కాబట్టి ఈ జున్ను పౌడర్‌లతోనే జున్ను అయితే చేసుకోవాలని నేనైతే ఫిక్స్ అయిపోయానండి. ఫైనల్‌గా ఇవి బాగా కలుపుతూ కలుపుతూ ఈ టైప్‌లో వచ్చాయి. మామూలుగా మనం జున్ను చేసుకునేటప్పుడు ఏమేమి వేస్తామో ఇవి కూడా దాంట్లోనే వేయాలండి. కొంచెం మిరియాలైతే దంచేసుకున్నాను. ఇంకా టేస్ట్ రావడానికి యాలకులు దంచేసుకుంటారు కదా! ఇంకా యాలకులు కూడా దంచి యాలకుల పౌడర్ అయితే వేసుకున్నాను. మొత్తం ఈ మిరియాలు, యాలకుల పౌడర్ కూడా ఈ దీంట్లోకైతే బాగా కలిసిపోయేటట్లయితే మొత్తం కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఇంకా మనము ఆవిరి మీద పెట్టుకోవాలి కదా! ఇంకా ఇడ్లీ అయితే ఎలా ఆవిరి మీద పెట్టుకుంటామో ఈ జున్ను పాలు కూడా అలాగే ఆవిరి మీద పెట్టుకోవాలండి. ముందుగుంటా నేను ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో కొద్ది వాటర్ వేసి బాగా అయితే ఆవిరి చేశాను. ఆవిరి చేసిన తర్వాత ఈ కలిపెట్టుకున్న జున్ను పాలు ఉన్నాయి కదా! ఈ జున్ను పాలు కూడా దీంట్లో వేసి ఆవిరిపోకుండా మూత అయితే వేసేసాను. ఇంకా దానికి మూత వేసేసి ఇంకా బయటని ఇది కూడా మూత వేసానండి. బాగాన ఉడికించాలంటే ఒక 30 నిమిషాలైనా పడుతుంది. సిమ్‌లో పెట్టి ఉడికించాలి, లేదంటే పొంగిపోద్ది. చూడండి దీన్ని 30 నిమిషాల పాటు ఆవిరి మీద పెట్టుకున్నాం కదా! 30 నిమిషాల తర్వాత ఈ ఆవిరి మీద మూత అయితే తీసి చూస్తే జున్ను పాలు అయితే ఇలా రెడీ అయ్యాయి. ఇంక ఇది జున్ను అయితే రెడీ అయిందో లేదో ఇలా చాకు పెట్టి చూస్తే తెలుస్తుంది. ఇంకా ఫైనల్‌గా నేనైతే చాకు పెట్టి చూస్తే జున్ను అయితే రెడీ అయిపోయింది. దీన్ని అయితే బయటకు తీసి వేరే బౌల్‌లో వేసి చూపిస్తాను చూడండి. ఫస్ట్ టైం చేసినా సరే చాలా అంటే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఎప్పుడైనా జున్ను పాలు దొరకకపోయినా సరే ఈ పౌడర్‌తో అయితే ట్రై చేయండి. ఫైనల్‌గా నాకైతే జున్ను అయితే ఈ విధంగా వచ్చింది. చూడండి వేరే బౌల్‌లో వేసి టర్నింగ్ చేసి చూపిస్తే జున్ను వచ్చిందో లేదో తెలుస్తుంది. ఫైనల్‌గా నేనైతే వేరే బౌల్‌లో అయితే టర్నింగ్ చేశానండి. టర్నింగ్ చేసి కొంచెం అటు ఇటుగా చేత్తోని ప్రెస్ చేస్తూ కొట్టాలి. కొడితే ఈ జున్ను అయితే ఇలా రెడీ అయింది. చాలా అంటే చాలా పర్ఫెక్ట్‌గా వచ్చిందండి. మీరు కూడా ఈ విధంగానే ట్రై చేయండి. మా పిల్లలైతే ఏంటమ్మా ఫస్ట్ టైం చూసినా ఎంత బాగా చేసామని చెప్పి మా పిల్లలైతే షాక్ అయిపోయారు. ఇంకా దీన్నైతే తీసేసుకొని ఇంక చాకుతోని ఎన్ని ముక్కలు కావాలంటే అన్ని ముక్కలు కోసుకొని ఒక బౌల్‌లో పెట్టుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటది. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. మా వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు అయితే చాలా బాగా చేసావు ఫస్ట్ టైం చేసినాను ఇంకెప్పుడు కూడా జున్ను పాలు లేకుండానే జున్ను తినాలనుకున్నప్పుడల్లా ఈ ప్యాకెట్ పౌడర్‌తో అయితే చేసేసుకోవచ్చు అని చెప్పి మా వాళ్ళు అడిగారు. ఫైనల్‌గా ఈ చాకుతోని కోసుకొని ముక్కలైతే ఈ విధంగా వచ్చాయండి. దీన్ని ఒక్కొక్క పీస్‌గా కట్ చేస్తే సేమ్ జున్ను పాలు ఎలా ఉంటాయో జున్ను పాలు కన్నా పర్ఫెక్ట్‌గా వచ్చిందండి. ఈ జున్ను చాలామంది ఫ్రిడ్జ్‌లో కూడా పెడతారు. నేనైతే అస్సలు ఫ్రిడ్జ్‌లో పెట్టలేదు. ఫ్రిడ్జ్‌లో పెట్టకుండానే తీసి చూస్తే చూడండి ఎంత బాగా వచ్చాయో. ముక్కలైతే చాలా అంటే చాలా బాగా వచ్చాయండి. ముక్కలు కోసిన తర్వాత ఎక్కడ కూడా ఇరిగిపోకుండా చూడండి ఎంత బాగా అంటే అంత బాగా వచ్చాయి. ఒక్కొక్క పీసు మా పిల్లలైతే ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేట్‌లో అయితే వేసుకొని తిన్నారండి. దాంతోపాటు కొద్ది వాటర్ ఉంది కదా! ఆ వాటర్ కూడా వేసుకోవడం వల్ల ఇంకా టేస్ట్‌గా వచ్చింది. ఫైనల్‌గా గేదె జున్ను పాలు ఎలా ఉంటాయో అలాగే జున్ను అయితే తయారు చేశానండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ప్లీజ్ మన వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ మన ఛానల్ చూసి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్.